తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభునకు భయపడువారు తాము నడువవలసిన త్రోవను ఆయన నుండియే తెలిసికొందురు. కీర్తన 25 వచనము 12. దేవునిచే ప్రేమించబడుతూ బలపరచబడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభువైన దేవుడు మిమ్ము తన కృపతో, శాంతితో, కరుణతో నింపునుగాక. దేవుని మార్గాలను, ప్రమాణాలను, బోధనలను, విలువలను, శక్తియుక్తులను పొందుకోవాలంటే వారు తప్పనిసరిగా దైవభయం కలిగిన వారై ఉండాలి. ప్రభువునకు తన ఎడల భయభక్తులు గలవారనిన అమిత ఆనందం. వారిపై తన కృపా కటాక్షాలను హేరాళంగా కృమ్మరిస్తాడు. దేవుని మార్గాలు హింసతో కూడినవి కావు, అవినీతి అన్యాయం కలిగినవి కావు, దోపిడీ దోషాలు జరుగునవి కావు. ఆయన మార్గం ప్రేమతో, దయతో, అహింసతో, నీతితో, న్యాయంతో, పవిత్రతతో, శాంతి సమాధానాలతో కూడినది. సత్యం, జీవం నిండుగా పరావర్తనం జరుగునవి. వీటిని అనుసరించువారు, వాటిని పెంపొందించువారు దేవుని మార్గంలో నడుచువారు. వారికి దేవుడనిన మిక్కిలి ప్రేమ. జీవించునది మరణించునది ప్రభుని కొరకే అని తమ జీవితాలను భయభక్తులతో నింపుకుంటున్నారు. మంచిని పంచుతూ పెంచుతూ దైవ విలువలను స్థిరపరుస్తారు. మనమును ఆయనతో సహవాసం కలిగి జీవించాలని జ్ఞానస్నానం స్వీకరించి మన క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించిన మన ఆధ్యాత్మిక జీవితం ఎల్లప్పుడూ కొనసాగించి ఆయన ప్రమాణాల ప్రకారం జీవిస్తూ వాక్యాన్ని ప్రబోధిస్తూ ఆయన అనుగ్రహించు సత్యమైన, జీవమైన, వెలుగైన మార్గములో పయనించుదాం. ప్రార్థించుదాము. నిత్యము మమ్ము మీ కృపలో భద్రపరచు మా దేవా, మీకు మా వందనం, మీకు మా స్తోత్రం. మేము మీ యందు భయభక్తులు కలిగి మీ మార్గాలను తెలుసుకొని మీతోనే మా జీవితాలను ముడివేసుకొని జీవించే శక్తినివ్వమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.